నమస్కారం. ఏంటి అంతా కులాసేనా? ఊళ్ళో సంగతులలో ఉన్నాయి. టీ కొట్టు దగ్గర మనోళ్ళు మీటింగ్లు నడుస్తున్నాయా? ఏం మాట్లాడుకుంటున్నారేంటి? ఎన్నికల గురించేనా? ఇప్పుడు ఆ ఊసులు తప్ప ఇంకేముంటాయి కానీ మరి మనం కూడా కబుర్లు చెప్పుకుందామా? అయితే రండి. ఊళ్ళో మనోళ్ళు బ్యాంకులో డబ్బులు తీసుకుని కట్టకపోతే ఏం చేస్తారేంటి? మనకేం ఆస్తులుంటే అవి ఎత్తుకుపోతారు. కానీ ఇప్పుడు ఆ పల్లెల్లో కొత్త యాలం పాటలు నడుస్తున్నాయండి. వస్తువులు ఆస్తులు అక్కడ యాలం ఇట్లా ఏమేస్తున్నారో చూసొద్దామా? పంచాయతీ ఎన్నికల్లో వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. లక్షల్లో బేరాలు కుదిరిపోతున్నాయి. పదవుల వేలం పాటలపై ఈసీ సీరియస్ అయినా చాలా గ్రామాల్లో వేలం పాటలు జరుగుతూనే ఉన్నాయి. వేలం పాటలో ఎవరు గెలిస్తే వారికే పదవి, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారిదే అధికారం. దీంతో వేలం పాటలో ఓటు హక్కు సమాధైపోతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. కర్నూలు జిల్లా దోర్నిపాడు మండలంలోని రామచంద్రాపురం గ్రామాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. ఇది ఇష్టం లేని కొందరు గ్రామ పెద్దలు సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. ₹1,000 నుంచి మొదలైన పాట 9.5 లక్షల వరకు వెళ్లింది. గ్రామ పెద్దలు అధికారాన్ని తమ చేతిలో పెట్టుకోవడానికే వేలం పాట నిర్వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో లేదా ఊరు మాకు వచ్చినా కూడా మాది కూడా వాడుకుంటున్నారు. వాళ్ళంటే పాట పెట్టాకనేమో డబ్బులు సంపాదించుకోవాలని ఆ మనిషికి ఏమో ఉంటుంది కదా. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో సర్పంచ్ పదవి 38 లక్షలు పలికింది. గ్రామస్తులు ఊరిలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని భావించారు. నిర్మాణానికి 38 లక్షలవుతుందని అంచనా వేశారు. పదవి కావాలనుకున్న వాళ్లు 2 ఆలయాలు కట్టించాలని తీర్మానించారు. గ్రామానికి చెందిన వేపూరి నాగేశ్వరరావు ఆ మొత్తాన్ని ఇవ్వడంతో ఆయనకు సర్పంచ్ పదవి కట్టబెట్టారు. మరి ఈ గ్రామ సర్పంచ్గా నిన్ను ఏకీకరంగా ఎనానమస్గా ఎన్నుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నీ ప్రజానికం ఈ పెద్దలు వచ్చిన పిదప శివాలయం నిర్మాణం చేయడానికి మరి నేను అంగీకరించి ఉన్నాను. మహబూబ్ నగర్ జిల్లాలో 2 గ్రామాల ప్రజలు బహిరంగంగానే వేలం పాటలు నిర్వహించారు. బొమ్రాజ్పేట మండలంలోని అప్పాయిపల్లి గ్రామస్తులు ఊళ్ళో గుడి నిర్మాణానికి చందాలు వసూలు చేశారు. అయితే డబ్బులు సరిపోకపోవడంతో ఎవరు 3 లక్షలు ఇస్తారో వారికే సర్పంచ్ పదవిని ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చిన ఓ మహిళను సర్పంచ్ని చేశారు. 3,41,000 ఇస్తాని మాట ఇచ్చి ఎలక్షన్లో నేను నిలబడతా సర్పంచ్ అయితే అని చెప్పిండు. సరే మీ ఇంట్లో ఎవరైనా కానీ మేము గెలిపిస్తామని వాగ్దానం చేసి అందరం పెద్ద మనుషులం కూకొని పైసలు తీసుకున్నాము. గుడి చక్రం కడుతున్నాము. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం 3 లక్షలు ఇచ్చిన వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 4 గ్రామ పెద్దల్ని అరెస్ట్ చేశారు. మా గ్రామంలో ఎవరైనా గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు గుడికి విరాళాలు ప్రకటిస్తే వాళ్లకు అందరు ఏకతాటిపైన మద్దతు తెలపడం జరిగింది, పార్టీలకు అతీతంగా. మొత్తానికి ఈసీ సీరియస్ అయినా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్న కొన్ని పల్లెల్లో జనం మైండ్ సెట్ మారడం లేదు. పైగా అంతా గ్రామాభివృద్ధికి అంటున్నారు. మరి వీటికి అధికారులు ఎలా చెక్ పెడతారో చూడాలి. అక్కడ అలా ఉంటే ఇక్కడ మరీ విచిత్రంగా ఉంది కదా. ఇక్కడ వాళ్ళు ఏకంగా లాటరీలు వేసేస్తున్నారు. లాటరీ టికెట్లు వేసి డబ్బులు ఇట్లా వేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. 1,000, 100 కాదు, ఏకంగా లచ్చలే. అసలు ఆ డబ్బులు ఏంటి, లాటరీ ఏంటి, ఆ కథ ఏంటో చూద్దానండి. కృష్ణా జిల్లాలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా ఒకే అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఊరి పెద్దలంతా ఒక్కటయ్యారు. పోటీకి సిద్ధమైన 3 అభ్యర్థులతో సమావేశమయ్యారు. లాటరీ వేసి అభ్యర్థిని ఖరారు చేయాలని నిర్ణయించారు. బాపులపాడు మండలం పెరికేడు గ్రామంలో కాంగ్రెస్ నుంచి సిరివరపు సత్యవతి, టీడీపీ నుంచి వేగిరెడ్డి ప్రసన్న, వైసీపీ నుంచి మీసాల సత్యవతి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో 3 పార్టీల అభ్యర్థులతో మాట్లాడేందుకు స్థానిక ఇరిగేషన్ డీఈ కార్యాలయంలో సమావేశమయ్యారు. 3 అభ్యర్థుల నుంచి 7 లక్షల చొప్పున మొత్తం 21 లక్షలు వసూలు చేశారు. 3 పేర్లని లాటరీ తీశారు. అందులో కాంగ్రెస్ అభ్యర్థి సిరివరపు సత్యవతి పేరొచ్చింది. దీంతో ఎన్నికల బరిలోకి ఆమె ఒక్కరు మాత్రమే దిగుతారని ఊరి పెద్దలు నిర్ణయించారు. పంచాయతీ ఎలక్షన్ సంబంధించి పెరిగేడు పంచాయతీ సంబంధించి పోటీ చేయాలనుకున్నాం, కానీ ఇందులో పోటీ చేస్తున్నాం. ఎక్కడ అన్ని పార్టీలు కలిసి ఉంటాయనేది ఆలోచన ఉంటుంది. అన్ని పార్టీలకు ఎవడో విడిగా ప్రజాతంత్రంగా పనిచేస్తారు. ప్రజాతంత్రంగా ఓటేయండి అని అడగడానికి సిద్ధపడి ముందుకు వస్తున్నాం. ప్రజలు ఆదేశాలని మేము అనుకుంటున్నాం. లాటరీ విషయం తెలుసుకున్న సిపిఎం నామినేషన్ వేస్తానంటూ ముందుకొచ్చింది. డబ్బు లేనోడికే మేము మద్దతు ఇస్తామని చెప్పానని
మా పూర్తి మద్దతు తనకి డబ్బు లేని వ్యక్తికే చేస్తామని చెప్పిన ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తామని చెప్పని మేము తెలియపడుతున్నాం. టీడీపీ వైసీపీలను లాటరీతో పోటీకి తప్పించిన పెరికెడు పంచాయతీ పెద్దలు సిపిఎం అభ్యర్థిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 2 కుటుంబాలు, వాళ్ళ మధ్య కక్షలు, కత్తులు, కటార్లు, పరిగెత్తుకోవడం, చంపుకోవడం. ఏంటి సినిమా స్టోరీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఓ ఊళ్ళో పరిస్థితి ఇలాగే ఉందండి. ఎప్పుడెవడు కత్తి పట్టుకొస్తాడో తెలీదు, ఎవరిని ఎందుకు చంపుతాడో తెలీదు. అలా అట్టడుగుతున్న ఆ ఊర్లో జనం బిక్కుమంటున్నారు. వాళ్ళ టెన్షన్ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో టెన్షన్ నెలకొంది. జిల్లాలో ఫ్యాక్షన్ అంటే ముందుగా గుర్తొచ్చేది దేవనకొండ మండలంలోని కపట్రాల గ్రామం. ఈ ఊళ్ళో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు హత్యల వరకు వెళ్లింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. 3.5 దశాబ్దాల పాటు వెంకటప్ప నాయుడు కుటుంబం తిరుగులేని ఆధిపత్యంతో గ్రామాన్ని ఏలింది. వెంకటప్ప నాయుడు లేదంటే ఆయన కుటుంబ సభ్యులు సర్పంచులుగా కొనసాగుతూ వచ్చారు. ఆయన ప్రత్యర్థులు మద్దిలేని నాయులు, వారం పద్మక్కలు ఊర్లోకొచ్చాక ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ పోరుకి 2008లో వెంకటప్ప నాయుడు బలైపోయాడు. వెంకటప్ప నాయుడు తర్వాత ఆయన అన్న కొడుకు పరప్ప నాయుడు, మద్దిలేటి నాయుడు, వారం పద్మక్కలతో ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వారి పోరుకు పంచాయతీ వేదికైంది. ఇరు వర్గాలు బయటపడకుండా సర్పంచ్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దీంతో ఊళ్ళో పరిస్థితి తుఫాన్ ముందు ప్రశాంతతను తలపిస్తోంది. ప్రస్తుతం ఊరు బానే ఉన్నా తర్వాత ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. ఆ భయాన్ని గుండెల్లోనే దాచుకుని బయటకు మాత్రం ఏమీ లేదని చెబుతున్నారు. పార్టీ మాత్రం ఏం లేదు, మన సంగ బతున్నారు అదంతా. ఎవరు సుఖం వాడడం లేదు, ఎవరు పనులు ఎవరు చేసుకుంటారు సార్. ఇప్పుడు ఏం మనకి తెలియదు సార్, తెలియదు. గొడవ జరిగేది తెలియదు మనకి. గొడవలు మాత్రం వద్దు, మనం కష్టం చేసుకుని బతుకుతూ ఉంటారు సార్. ఇప్పుడు ఊళ్ళో ఎలాంటి గొడవలు లేవని, ఎవరి పనులు వారు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నామని మద్దిలేటి వర్గం వాళ్ళు చెబుతున్నారు. ప్రశాంతంగా బాగుంది, ఏం గొడవలు ఏం లేవు. ఎవరి పనులు వాళ్ళు బాగా రైతులు చేసుకొని బతుకుతున్నారు అంతే. గతానుభవాల దృష్ట్యా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 6 కానిస్టేబుళ్లు నిత్యం ఊరికి కాపలా కాస్తున్నారు. ప్రస్తుతానికైతే ఊరు ప్రశాంతంగానే ఉందంటున్నారు పోలీసులు. ఒక ఏఎస్ఐ గారు ఉన్నారు, 2 హెడ్ కానిస్టేబుల్, 2 పీసులు ఉన్నాం సార్. వీక్లీ 2 times ఎస్ఐ గారు కూడా వచ్చిపోతున్నారు. తర్వాత నైట్ హాల్ట్ కూడా సిఐ గారు, ఎస్ఐ గారు కూడా నైట్ బస చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఎన్నికల ముందు ఊళ్ళో పరిస్థితి ఇలా ఉంది, మరి ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. చాలా విషయాలు చెప్పా, ఓ 5 నిమిషాలు అలా వెళ్ళొస్తానే.